దానియేలు యెహోవా నా తీర్పరి అని అంటే యెహోవా న్యాయవాది తీర్పరి యెషయా గ్రంథం 38వ అధ్యాయము మొదటి నుంచి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి నుంచి. అతను ముఖము గోడతో చూస్తుంది. యెహోవా యథార్థ హృదయుని సత్యంతో నీ సన్నిధి నేను ఎప్పుడు నడుచుకుంటున్నాను. ఈ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎప్పుడు జరిగించుకున్నాను. 39 క్షమించండి, 38 ఆ కాలం నుండి బబులోను రాజును బబులోను రాజు ఎవరు ఇప్పుడు ఇజ్కే కాలంలో? మేరో తత్పలదాను బల్దాన్ కుమారుడు నిలుపుతాను. ఇజ్కియా రోగే బాగుపడే సంగతి విని పత్రికలను కానుకను అతని ఎద్దకి పంపగా ఇజ్కియా దూతలు వచ్చిన మాట విని వారి లోపల రప్పించి తన ఇంటనేమి రాజ్యమంది కలిగిన సమస్త వస్తువుల్లో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల పొట్టును వెండి బంగారులు గల గంధవర్గములను పరిమళ తైలము ఆయుధశాలను తన పదార్థములో ఉన్న సమస్తం వారికి చూపించాడు. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజాని హిజ్కియాతో వచ్చి ఆ మనుషులు ఏమనిది నీ అద్దకు ఎక్కడి నుండి వచ్చిరే అని అడగగా హిజ్కియా బబులోను దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంట వారు ఏమి చూసిలేను అడగగా హిజ్కియా నా పదార్థంలో దేనిని మరుగు చేయక నా ఇంట్లో ఉన్న సమస్తమును నేను వారికి చూపించున్నానని. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా యెహోవా సెలవిచ్చిన మాట విను. రాబో దినాల్లో ఏమీ మిగలకుండా నీ ఇంట్లోన్న సమస్తం నేటి వరకు నీ పితలు సమకూర్చి దాచిపెట్టిన అంతా బబులోను పట్టణానికి ఎత్తుకొని పోవుదరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఒక సుమారుగా 100 సంవత్సరాలకు ముందే లోపే ఈ ప్రవచనం అన్నమాట. ఇది దాచిపెట్టిన అంతా బబులోను పట్టణానికి ఎత్తుకుపోతారు. అందువలన అంతా ఎత్తుకుపోయారు. 24 అధ్యాయం. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతను బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేయుటకే వారిని తీసుకుని పోదురు. ఎవరాలో? నీ పుత్ర సంతను బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేయుటకే. బబులోను రాజు నగరనందు ఏం చేయడానికంటే నపుంసకులుగా చేయడానికి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోధా రాజు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభువు యోధా రాజు యెహోయాకీమును దేవుని మందిరంలో చేయించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన కనుక అతడు ఆ వస్తువులను సీనారు దేశంలో తన దేవతాలను తీసుకుని పోయి తన దేవతాలకు బొక్కసంలో వచ్చాడు. రాజు అస్కెనేతులను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీయుల రాజవంశంలో ముఖ్యులై జాగ్రత్త పెట్టుకోండి అన్నమాట. రాజవంశీయుడు అంటానికి దానియేలు, రాజవంశీయుడు అంటానికి ఆధారాలు నేను చెప్పుకొస్తున్నాను. నేను అదైనా అదవలేదా? దానియేలు రాజవంశీయుడు అనమాట. రాజు సంతతికి చెందిన వాడంటే యోధా గోత్రికుడు అనమాట. యోధా గోత్రికి చెందిన వాడు. ఆయన మొదటి చెరలో వెళ్ళిపోయాడు. మొదటి చెరలో
మొదటి చెరలో బబులోనికి వెళ్ళినవాడు. మొదటి చెరలో బబులోనికి వెళ్ళినవాడు అర్థమైందా? నపుంసకుడిగా చేయబడినాడు. నపుంసకుడిగా చేయబడిన వాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు శత్రుఘ్న మెషగా ఉన్నవాడు. బబులోను జ్ఞానులలో ఒకడు. బబులోను జ్ఞానుల్లో ఒకడైన నెబుకద్నెజరు కలను వివరించిన వాడు. నెబుకద్నెజరు కలను వివరించిన ఆయన ఎవరు? ప్రపంచ దేశాల చరిత్ర, ప్రపంచ చరిత్ర, ప్రపంచ భవిష్యత్ చరిత్ర, ప్రపంచ భవిష్యత్ చరిత్రను ప్రవచించిన వాడు. ప్రపంచ భవిష్యత్ చరిత్రను వివరించిన వాడు. రెండవ రాజ్యమైన మాదియ పారసీకల రాజ్యంలో కూడా పనిచేసిన వాడు. ఆ రాజ్యం మాదియ పారసీక రాజ్యంలో పనిచేసిన వాడు. మాదియ పారసీక రాజ్యంలో ప్రముఖుడు. సభా ముఖ్యుల్లో ప్రముఖుడు అన్నమాట, మొదటివాడు. రోజుకి 3 మార్లు ప్రార్థన చేసేవాడు. 3 మార్లు ప్రార్థన చేసేవాడు. సింహాల బోరు నుండి తప్పించబడినవాడు, లేదా సింహాల గుహ నుండి తప్పింపబడినవాడు. భక్తి అన్నమాట. అయింది సింహాల బోరు నుండి తప్పింపబడినవాడు. ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తుని తెలిపినవాడు. 9వ అధ్యాయంలో ఇశ్రాయేలు భవిష్యత్తుని తెలిపినవాడు.
ఇశ్రాయేలుకు భవిష్యత్తును తెలిపాడు. అంటే ఎలా విడుదల పొందుతారు. అలాగే మూడవ సామ్రాజ్య ఔన్నత్య పతనాన్ని తెలిపినవాడు. మూడవ సామ్రాజ్య అనగా గ్రీకు. మూడవ సామ్రాజ్య ఔన్నత్య పతనాన్ని పతనమును ప్రవచించిన వాడని రాసుకోండి. ప్రవచించిన వాడు బ్రాకెట్లో తెలిపిన వాడు. క్రైస్తవులను హింసించిన నాలుగవ సామ్రాజ్యమైన రోమా పతనమును వివరించిన వాడు. మెస్సియాను గూర్చి ప్రవచించిన వాడు. మెస్సియాను గూర్చి ప్రవచించినటువంటి వాడు ఆయన. దానియేలు గ్రంథం అంతా ఉంటుంది అందులో. అర్థమైందా? మీరు రెఫరెన్స్ రాసి చూపించాలి నాకు. అది దానియేలు గ్రంథం అంతా. దానియేలు గ్రంథాన్ని 14 పాయింట్లో అలా చెప్పాను మీకు. ప్లస్ ఆయన జీవితము ప్లస్ పుస్తకం. ముఖ్య వచనం 4వ అధ్యాయం 25వ వచనం. దేవుడు ప్రపంచంలో ఆధిపత్యాన్ని కొనసాగించేవాడని అనగా సర్వలోక పరిపాలకుడని దానియేలు గ్రంథం తెలియపరుస్తుంది. 4వ అధ్యాయం 25వ వచనంలో 26 కలిపి ఉంది. తమ ఎద్దును ఉండకుండా మనుషులతో నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల వలె గడ్డి తినదు. ఆకాశం మంచు మీద నిన్ను తడుపును. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారై ఉన్నాడనియు తాను ఎవరికి దాన్ని అనుగ్రహింపు నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకున్న వరకు 7 కాలంలో నీకు ఇలా జరిగినాను. దేవుడే మానవ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వాడని తెలిసేంత వరకు గడ్డి మేస్తారనమాట. ఎవరో ప్రాబ్లం కాదు. కాబట్టి మానవుల రాజ్యం పైన అధికారం అయిన వాడు. మానవుల రాజ్యం పైన అధికారం అయ్యింది. 2వ అధ్యాయం 21వ వచనంలో ఆయన కాలములను సమయములను మార్చువాడైంది, రాజులను త్రోసివేయచ్చు నియమిస్తూ ఉన్నవాడును
రాజులను త్రోసివేయచ్చు నియమించు ఉన్నవాడును అన్నమాట. కాబట్టి ప్రపంచ సార్వభౌమ అధికారం ఆయన చేతిలో. ప్రపంచ దేశాల్లో ఏ దేశం మీద ఎవరు రాజు అయి ఉండాలో, ఏ రాజును దింపేసి మరో ఏ రాజుని ఎవరిని రాజుగా నియమించాలో శాసించగలిగిన వాడు దేవుడు అనే సంగతి దానియేలు గ్రంథము అంతటా కూడా మనకి కనిపిస్తుంది అన్నమాట. అందువల్ల దానియేలు గ్రంథము దేవుని యొక్క సర్వ ఆధిపత్యాన్ని తెలియపరుస్తుంది. ఇశ్రాయేల్ దేశానికే కాదు దేవుడు రాజు, అదైందా సర్వభూమికి దేవుడు ఏమై ఉన్నాడు? రాజు అయి ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఎవరై ఉన్నారు? ఇప్పుడు ప్రస్తుతం మన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నారు అని ప్రకటన గ్రంథం 1:5 ఆయన భూపతులకి అధిపతి అయి ఉన్నారని తెలియపరిచాడు అన్నమాట. దేవుడు సర్వాధికారాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారికి అప్పగించారని మనం మత్తయి 28:18 నాకు సర్వాధికారం ఇవ్వబడిందని ప్రభువు చెప్పినట్టుగా ఆయన తండ్రి అయిన దేవుడు ఆయనకి రాజ్యాన్ని అప్పగించాడు, పరిపాలన అప్పగించాడు. కానీ దానియేలు కాలంలో దేవుడే సమస్తాన్ని పరిపాలిస్తున్నవాడని, ఆయన ఎవరిని నియమించాలో ఆయన నియమిస్తూ ఎవరిని త్రోసివేయాలో ఆయన త్రోసిపుచ్చేవాడని దానియేలు గ్రంథం అంతటా కూడా తెలియపరుస్తుంది అన్నమాట. అర్థమైంది. కాబట్టి దానియేలు దైవభక్తి కలిగినట్టు కూడా చెప్పడానికి శద్రక్ మెషక్ అబేద్నెగోలో 1వ అధ్యాయము అక్కడ రాసి మీకు చూపిస్తా ఉన్నాను. చూడండి, మీకు 12వ వచనం. భోజనములకు శాఖాధాన్యములను పానమును నీళ్లును నీ దాసులకు మాకు ఇప్పించి దయచేసి 10 దినాల వరకు మమ్మల్ని పరీక్షించమన్నాడు. బబులోను దేశానికి వచ్చిన తర్వాత రాజ్య సముఖంలో ఈ రాజ్య చెప్పాడు కదా అక్కడ 3వ వచనంలో, అంటే 2వ వచనంలో, క్షమించి 4వ వచనంలో, సౌందర్యము సకల విద్య ప్రవీణత జ్ఞానం కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారే రాజనగరం నిలవదగిన కొందరు బాలుని రప్పించి కల్దీని విద్యను భాషను వారికి నేర్పించమన్నాడు. అంటే వారి యొక్క రాజ్యంలో ఉద్యోగాన్ని ఇవ్వడం వరకు ఈ యోధా గోత్రంలో యెహోయాకీను యొక్క సంతతిలో ఉన్న ఈ శద్రక్ మెషక్ అబేద్నెగోలు అలాగే దానియేలు ఈ రాజ్య సంతతిలో వాళ్ళు తీసుకుని సున్నతి చేయించి క్షమించి వాళ్ళకి నపుంసకులుగా చేసి వారు అంతకుముందే సుమారుగా 15 అనగా యవన వయసులో వచ్చారు కాబట్టి ఇక్కడికి ఆ యవన వయసుకు ముందే రాజనగరంలో ఏమి నేర్పిస్తారో తత్వజ్ఞానం, అలాగే ఈ యొక్క భాష చుట్టుపక్కల దేశాల భాష సంబంధించిన పరిస్థితులు, యుద్ధం చేయగలడానికి సంబంధించిన పరిస్థితులు, ఇవన్నీ కూడా భాష అదైన రాజ్య సంబంధమైన నీతి ఇవన్నీ నేర్పిస్తారన్నమాట. అందుకని రాజులకు సలహా ఇచ్చేవాళ్ళుగా ఉండడం కొరకు వారిని ఏం చేశారంటే ఇశ్రాయేలు రాజ సంతతిలో వాళ్ళని కొంతమంది బాలుని ఉద్యోగంలో పెట్టుకోవడం కొరకు, తన సంస్థానంలో పెట్టుకోవడం కొరకు వారికి కల్దీల విద్య అంటే వారి వేరే దేశ భాష కదా, కాబట్టి కల్దీల విద్య అంటే వారి సొంత దేశం బబులోను రాజు యొక్క దేశ భాష నేర్పించమని చెప్పాడు అనమాట. నేర్పిస్తూ రాజసంతలో రాజభోజనమే కదా పెట్టాలి. ఈ రాజభోజనం పెడతానికంటే ఏ పెట్టు వస్తుందో ఏ యొక్క జంతువు వస్తుందో తెలియదు, అన్ని జరుగుతుంది తినేసే విషయంలో, అవునా కాదా? ఇశ్రాయేలుకి లేవికాండం 11వ అధ్యాయం ప్రకారంగా తినవలసినవి తినకూడనివి ఉన్నాయా లేవా? ఎప్పుడైతే వారు ఆత్మ సంబంధం అంటే ఎప్పుడైతే దేవుని యొక్క సందేశాన్ని జ్ఞాపకం చేసిన వేరే దేశంలోకి వెళ్ళిన తర్వాత ఏ భోజనం పడితే ఆ భోజనం తినకూడదని దైవ నియమానికి లోబడిన వారే కాయధాన్యాలు ఇప్పించమని అడిగారు అనమాట. అర్థమైందా? ఏమి ఇప్పించమన్నారు? కాయధాన్యాలు ఇప్పించమన్నారు అనమాట. మనోళ్ళు మూర్ఖత్వంగా ఏం చేస్తారంటే దేవుడే ఉన్నాడని తినేస్తారు. ఏంటది? అది దాన్ని మూర్ఖత్వం అంటారు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ప్రార్థన చేసి తినేయమంటారు విగ్రహాలు కల్పించి. అలాంటివి
ఏ దేశంలో ఉన్నా దైవ నియమానికి లోబడేవాడే భక్తిపరుడు. జనాలు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ తినేసేవాడు, అడిగేవాడు, చూసేవాడు లేడు కాబట్టి, మనం నిందించేవాడు లేడు కాబట్టి తినేసేవాడు భక్తిపరుడు. అందువల్ల దానియేలు భక్తిపరుడు అనడానికి మొదటి అధ్యాయం విషయం ఏమైనా మీకు ఏమైనా అర్థమైందా? దానియేలు భక్తిపరుడు అనడానికి అంగీకరిస్తారా? మొట్టమొదటిగా అంగీకరిస్తారా, అంగీకరించారా? రెండవది, జ్ఞానులు అంటే ఆయనకు వచ్చిన కలభావాన్ని చెప్పలేకపోవడం వల్ల కాలాన్ని ఉపాయం గడుపుతూ ఉంటే వాళ్ళని చంపేయాలనుకున్నప్పుడు వాళ్ళని కాపాడము, ఈయన కాపాడబడడం కోసం దేవుని దగ్గరికి వెళ్ళాడు ఆయన. 18వ అధ్యాయం. దైవభక్తి కలిగిన వాడు ఎప్పుడు కూడా సమస్య వచ్చిన వెంటనే ప్రార్థన చేసుకుంటాడు. సమస్య వచ్చిన వెంటనే ఏం చేస్తాడు? ప్రార్థన చేసుకుంటాడు. అంటే పరిస్థితులను బట్టి దేవుడిని అడుగుతాడు. తాను తన స్నేహితులను 18 బబులోను తగ్గిన జ్ఞానాలతో కూడా నశింపుకున్నట్లు ఆ కళ యొక్క మర్మం విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందిన నిమిత్తమై ఆయన వేడుకొనడని వారిని హెచ్చరించాను. కాబట్టి రాజుకు వచ్చిన కళ, అయ్యా మాకు తెలియజేయండి అయ్యా అని చెప్పి దేవుని అడగడానికి వాళ్ళు హెచ్చరించాడు అన్నమాట. కాబట్టి అలాగున్న దేవుణ్ణి అడిగి రాజుకు వచ్చిన కళని దాని భావాన్ని తెలుసుకుని రాజుకి చెప్పాడనమాట. కాబట్టి దేవుని మీద ఆధారపడడం ద్వారానే జరిగిన ఆ కార్యము 2వ అధ్యాయం గమనించాలి. అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? ఇక 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి వారు రాజాజ్ఞనే మీరారు, దేవుని ఆజ్ఞనే అనుసరించారు. ఎవరాడు? కాబట్టి శత్రుఘ్న మిషక్ అబేద్నెగోలు వచ్చేటప్పటికి విగ్రహాలకు నమస్కారం చేయకోకుండా ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజుని ధిక్కరించడం ద్వారా దేవుని అద్భుత కార్యాన్ని బబులోను రాజుకి ఎదుట చూపించడం జరిగిందన్నమాట. బబులోను రాజు ఎదుట చూపించడం జరిగింది. అంటే అగ్నిగుండంలో వేయబడిన వారు ఏమవలేదన్నమాట, కాలేదు. వేయబడిన వాళ్ళు మరణించారు. ఆ అద్భుతం అనేది వారు దేవుడు ఎవరికి మొక్కకూడదనే ఆ సందేశానికి లోబడిన వారు నిలబడి ఉన్నారన్నమాట. అలాగే దేవుని యొక్క చిత్తాన్ని, అనగా దేవుని యొక్క సంకల్పం ఆయనకు దేవుని యొక్క అక్కడ రాజ్య సంబంధమైన సంగతులు ఆయనకి తెలియజేయబడి 5వ అధ్యాయంలో ఐదో అధ్యాయంలో 24వ వచనం. కావున ఆయన ఎదుటి నుండి ఎరచేయి వచ్చి నీవు ఈ వ్రాతను వ్రాసిన శాసనం మీదగా మెనే టేకేల్ ఉపాసే. ఈ వాక్య భావ్యం అనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాను. టేకేల్ అనగా ఆయన త్రాసులో తోసుక నువ్వు తక్కువగా కనపడుతుంది. ఫెరెస్ అనగా నీ రాజ్యం నీ అద్దరును విభజించబడి మాదీయులకు పార్సులకు ఇవ్వబడును అని దేవుని యొక్క చేవ్రాతను తెలిపినట్టు వాడు ఎవరు? దానియేలు. అలాగే 6వ అధ్యాయంలో దేవుని దగ్గర మొరపెట్టకూడదని శాసనం చేసి, దేవుని దగ్గర మొరపెట్టకూడదని నెల వరకు ఏ మానవుడి దగ్గర దేవుడు కూడా మొరపెట్టకూడదనే శాసనం తన చెవులారా విన్నవాడే దేవునికి ప్రార్థన చేయడానికి ఏమాత్రము సందేహించకుండా, అనుమానించకుండా, అధైర్యపడకుండా యథావిధిగా వెళ్ళి ప్రార్థన చేసినట్టు వాడు 10వ వచనం. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనును. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినం ముమ్మారు మోకాలను తన ఇంటి పైగది కిటికీలు ఎరుసలేం తలుపు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన స్తుతించుచు వచ్చారన్నమాట. అది దైవభక్తి అనమాట. కాబట్టి శాస్త్రం ఏంటంటే మన సింహాల బోర్డులో వేసే శాస్త్రం చేశారు.
అంత ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నతుడిగా ఉండి ప్రభుత్వ ఉద్యోగంలో ప్రథముడుగా ముగ్గురులో ముఖ్యుడైనటువంటి వాడుగా ఉండి ప్రభుత్వము నియమించిన ప్రపంచాన్ని పరిపాలించిన ప్రభుత్వాన్ని యొక్క నియమాన్ని ఉల్లంఘించి తన దేవునికి ప్రార్థన చేసి సింహాల బోన్లో నుండి సింహాల నుండి తప్పించబడిన వాడు ఎవరు? దానియేలు అన్నమాట. చూడండి, అవి సాహసోపేతమైన కార్యక్రమాలు. అవి సాహసోపేతమైన కార్యక్రమం. 7వ అధ్యాయంలో ప్రపంచ చరిత్రను తెలిపినవాడు ఆయన. 7వ అధ్యాయంలో ప్రపంచ చరిత్రని తెలిపినవాడు, మెస్సియాను గురించి ప్రవచించినట్టు వాడు. 7-9 అధ్యాయాలు ప్రపంచ చరిత్రను, 4 సామ్రాజ్యాలు, 4 మృగాలు. ఆ 4 మృగాలే 4 సామ్రాజ్యాలు. ఆ 4 సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉంటాయని 2వ అధ్యాయంలో 4 లోహాలుగా చెప్పబడిన 4 మృగాలుగా చెప్పబడింది అనమాట. 2వ అధ్యాయంలో 4 సామ్రాజ్యాలు 4 లోహాలతో పోల్చబడింది. అవునా? 4 లోహాలతో చెప్పబడింది. బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి. కాబట్టి 4 సామ్రాజ్యాలు మళ్ళీ 7వ అధ్యాయంలో 4 మృగాలతో పోల్చబడి ఆ 4వ మృగమైన రోమా ప్రభుత్వం క్రైస్తవులు ఎలా హింసపడుతుందో ప్రపంచ చరిత్రను క్రైస్తవులకు సంబంధించిన విషయాల్ని ప్రవచించినట్టు వాడు దానియేలు. గ్రీకు సామ్రాజ్యం యొక్క ఔన్నత్య పతనాన్ని ప్రకటించిన వాడు 8వ అధ్యాయంలో గ్రీకు యొక్క సామ్రాజ్యం పతనాన్ని వివరించాడు అనమాట. 8వ అధ్యాయము 21వ వచనం. బొచ్చుగల ఆ మేకపోతు గ్రీకుల రాజు, దాని 2 కన్నుల మధ్య ఉన్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచిస్తుంది. అలెగ్జాండర్. కాబట్టి మేకపోతు, పొట్టేలేమో మాది పార్సిక. కాబట్టి మేకపోతేమో గ్రీక్ సామ్రాజ్యం. ఈ గ్రీక్ సామ్రాజ్యం మాది పార్సికుల సామ్రాజ్యమైన పొట్టేలును ఓడించిన సందర్భాన్ని తెలియపరచుకుంటూ వచ్చాడు. అంటే గ్రీక్ సామ్రాజ్యం యొక్క ఔన్నత్యాన్ని ప్రవచించినట్టు వాడు ఆయన. 9వ అధ్యాయంలో ఇశ్రాయేల్ యొక్క భవిష్యత్తుని, మెస్సియా యొక్క రాకని తెలియపరిచాడు. ఈ 62 వారాలు జరిపినప్పుడు ఏమీ లేకుండా అభిషేకం నిర్మూలన చేయబడును. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణం పరిశుద్ధాలను నశింపజేయలేదు. హఠాత్తుగా వచ్చారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అలాగే 11వ అధ్యాయంలో దర్శనం. అది 11వ అధ్యాయంలో ఈ సామ్రాజ్యము ఏది 3వ సామ్రాజ్యం యొక్క పతనాన్ని గురించి చెప్పుకొచ్చాడు. 3వ సామ్రాజ్యం యొక్క దాని గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు అనమాట. దక్షిణ రాజ్యం, ఉత్తర రాజ్యం అని 4 సామ్రాజ్యాలు అవుతాయి. చూడండి 3వ వచనంలో. అంతలో గ్రీకుల రాజ్యానికి విరోధంగా రేపును, అంతలో సూర్యుడు ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యం అనేది ఇష్టానుసారంగా జరిగించింది. అతడు రాజైన తర్వాత అతని రాజ్యం శిథిలమై ఆకాశపు నలుదిక్కులకు విభాగించబడుతుంది. అర్థమైందా? గ్రీక్ సామ్రాజ్యమే 4 భాగాలు అయింది కదా. ఉత్తర దక్షిణ రాజ్యాలుగా, తూర్పు ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విభాగించబడ్డది అన్నమాట. కాబట్టి అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత తనకు బిడ్డలు లేనందువల్ల 4 సైన్యాధిపతులు రాజ్యాల్ని విభాగించుకుని ఏర్పాటు చేసి పతనం అయిపోయారు. అది 11వ అధ్యాయంలో వివరించుకుంటూ వెళ్ళాడు. 12వ అధ్యాయం అయ్యేటప్పటికి ఇశ్రాయేల్ యొక్క విడుదల, అలాగే ఈ సంగతులను ఎవరు గ్రహించగలరో చెప్పుకుంటూ వచ్చాడు అన్నమాట. 9వ వచనం. పదవచనం చూడండి డైరెక్ట్గా. అనేకులు తమను శుద్ధిపరచుకొని 9వ వచనమే. 9వ వచనం చూడండి. నేను వింటిగా గ్రహించబోతుంది, నా ఏలుబడి అంతర్మని అడగగా అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండబడినట్లు ముద్రింపబడు కనుక
దానియేలు నువ్వు ఊరకూడమని చెప్పాను. పదవచనం, అనేకులు తమను శుద్ధిపరుచుకుని ఆ ప్రకాశమానంలో నిర్మలన అవుదురు. దుష్టులు దుష్టకార్యములు చేయరు కనుక ఏ దుష్టులను ఈ సంగతులు గ్రహింపలేకపోయినారు, కానీ బుద్ధిమంతులు గ్రహించేది అన్నమాట. కాబట్టి దానియేలు గ్రంథమైన ప్రార్థన గ్రంథమైన గ్రహించేది ఎవరు? బుద్ధిమంతులు. బుద్ధిహీనులకి ఎవరికి గ్రహించారు. దేవుడు తన ఎంత భయభక్తులైనటువంటి వారికే సంగతులు తెలియపరుస్తారన్నమాట. కాబట్టి 1 నుంచి 6 అధ్యాయాల వరకు చారిత్రక విషయాలు, చారిత్రక సంఘటనలు. 7 నుంచి 12 అధ్యాయాల వరకు ప్రవచన భాగం. చారిత్రక సంఘటనలు అనగా దానియేలు బబులోను అనగా యెరూషలేములో ఇర్మియా ఉన్నాడు, ఆయన వృద్ధాప్యానికి వచ్చాడు ఆలోచించి. శరనివాసుల మధ్యన యెహెజ్కేలు ఉన్నాడు. ఈ బబులోను రాజ్యం, బబులోను యొక్క ముఖ్య పట్టణంలో రాజ దర్బారులో దానియేలు ఉన్నాడు, శత్రుఘ్న ఉన్నాడు. కాబట్టి బబులోను రాజు చరిత్ర, మాదీ పార్షుల చరిత్ర, తర్వాత ఆయన ఆ రాజ్యాల్లో ఉండి ఇశ్రాయేలు విడుదల వరకు కూడా సుమారుగా ఆయన బ్రతికిన వాడిగా మనకు కనబడుతున్నాడు. 9వ అధ్యాయం మొదలు వచ్చి, మాదీయుడకు అహశ్వరేశ్వర కుమారుడైన దర్యావేషు కల్దీలపైన రాజయ్యాను. అతను ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త ఇర్మియా సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అవుతున్నామని గ్రంథముల వలన అంటే ఏంటి? ప్రవక్తల గ్రంథాల మీద అవగాహన కలిగిన వాడు అనమాట. ఆ ప్రవక్తల గ్రంథాలు అంటే అర్థం ఏంటి? తనకు ముందున్న కాలంలో రాయబడిన ప్రవక్తల గ్రంథాల మీద అవగాహన కలిగిన వాడు, ఇర్మియా ప్రవచించిన ప్రవచనాలు కూడా తెలుసుకున్నవాడు అనమాట, గ్రహించినవాడు, విన్నవాడు కూడా. ఆ గ్రంథాల్లో రాయబడింది గ్రంథాల గ్రహించింది అని అన్నాడు అనమాట. 70 సంవత్సరాలు గ్రహిస్తే అప్పుడు ప్రార్థన చేశారనమాట. నాయన ఇశ్రాయేలుకి విడుదల దయచేస్తాను కదా. అవును, మేము పాపం చేసాము, పాపం చేయడం వల్ల మేము ఈ శిక్ష అనుభవించాము. అయితే మరి ఎప్పుడు యెరూషలేము కట్టబడుతుందని కంగారు పడుకు 70 వారాల్లో యెరూషలేము కట్టబడుతుంది అని చెప్పేసి ఒక ఫిగరేటివ్లో ఒక సంకేతమైన ఒక భాషలో యెరూషలేము కట్టబడుతుంది, మెస్సియా వస్తాడు, యెరూషలేము నాశనం అవుతుందని భౌతికంగా జెరుబ్బాబెలు ద్వారా నెహెమ్యా ద్వారా కట్టబడిపోయే యెరూషలేము దేవాలయం కొరకు, అలాగే మెస్సియా అభిషేక్తుడైన ప్రభువైన యేసుక్రీస్తు రాకతో యెరూషలేము నాశనం అవుతుందని కూడా 9వ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చాడు. దానియేలు గ్రంథం చదవలేదా? ఏమన్నా చదవరా? మూలని బాగా ఉన్నాయి సార్. నా బాధలు అంటే మీరు బైబిల్ చదవరు కాదు కదా, ప్రార్థన కూడా చేసుకోరేమో. మొదటి అధ్యాయం చదువు. ఎన్ని బాధలు సమస్యలు ఉన్నా దేవుడి గ్రంథాన్ని ధ్యానించడం అనేది ఒక భాగ్యం. గుర్తుపెట్టుకోండి, ఖాళీ లేదు. అర్థమైందా? ఖాళీ లేకపోయినా కష్టపడి పని చేసుకున్న సమయంలో కూడా గ్రంథం చదువుకోవచ్చు. ఇయర్ ఫోన్స్ని పని చేసుకుంటే ఎంతమంది పెట్టుకుంటారు? ఇయర్ ఫోన్స్ని పని చేసుకుంటే ఎంతమంది పెట్టుకుంటారు? ఎక్కువ శాతం పెట్టుకుంటారు కదా. నేను అవునా కాదు? దాన్ని బైబిల్ పెట్టుకుంటే ఎలా ఎందుకు ఊగుతుందంట? అలా నేను ఊగదు కాదని అంటారా? అలాగే పెట్టుకోవాలి. మరి నేను అలాగే ఎన్నుకోండి అంటే అప్పటికి ఉన్న దాన్ని మెమరీ కార్డులోకి వేయించుకొని వినువల్ ఉన్నాం. అప్పుడు మెమరీ కార్డులోకి వేయించుకోవాలి బైబిల్ కూడా, తెలుసా? ఇప్పుడు డైరెక్ట్ యాప్, అప్పుడైతే మెమరీ కార్డు అది సెల్లో వేసుకుని వినువల్ ఉన్నాం. చెవులు మైండ్ ఆసిపోయేంత వరకు కూడా గ్రంథం వింటూ ఉండదు. మా ఊళ్ళో 7 కిలోమీటర్లు ఉండేది క్లాస్ చెప్పడానికి వెళ్తాను ఒక చోట. అప్పుడు
కాలేజీలో ఉన్న పిల్లలకి చెప్పడానికి నైటీలు ఉన్నాయి. సాంబ్రాళ్ళు ఇలా పక్కన పెట్టుకుంటే అలా ఒక చేతితో సైకిల్ తొక్కుతూ నైట్ టైం కాబట్టి అదే ఆ ఏరియాలో ఎవరు రావు, బండిలో ఏం రావు. సైకిల్ మీద పెట్టుకుని అలా ఇంటూ అక్కడ దాకా విని అక్కడ ఆఫ్ చేసి మళ్ళీ క్లాస్ చెప్పేసి మళ్ళీ అక్కడ స్టార్ట్ చేసుకుని మళ్ళీ వచ్చుకోవడం. అలాగే గ్రంథాన్ని కాకుండా ప్రసంగాలను అలా గ్రంథాన్ని వెంట దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తా చదువుతా వెంట ఉండకూడదు. కష్టపడి పని చేసుకుంటాం మీకులాగే. మాకేమీ వేరే ఆస్తులు లేవు. కష్టపడి కూలి పని చేసుకుంటానే దేవుని వాక్యం నేర్చుకుంటాం. అంటే దైవభక్తిగా ఉండడానికి డబ్బే అవసరం లేదు. దైవభక్తిగా ఉండడానికి పేదరికం అడ్డేవి కాదు. దైవభక్తికి పేదరికం కానీ డబ్బు కానీ అడ్డేవి కాదు. కాబట్టి ధనం లేకపోతే, ధనం ఉంటే, అన్ని సౌకర్యాలు ఉంటే వాక్యం బాగా నేర్చుకుంటాం అంటే అది అపోహ అంతే. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని వాక్యం నేర్చుకోగలము, దేవుని వాక్యాన్ని చెప్పగలం. మీరు అర్థమైందా? ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని వాక్యాన్ని చదువుకోగలము, చెప్పగలము. ఎవరిని అడిగితే? దేవుణ్ణి అడిగితే. దేవుణ్ణి అడగకోకుండా ఏది ట్రై చేసినా మన ప్రయత్నాలు విఫలం అయిపోతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. మీకు అర్థమవుతుందా? ఎంతసేపు గీకుల మీద ఆధారపడకండి. ఎవరి మీద? గీకులు, మిమ్మల్ని గీకే వాళ్ళు. అర్థమైనదా? గీకే వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక అంశం చెప్పి ఆపేస్తారు. రేపు మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే ఎందుకంటే కార్డ్ మీరు ఏటీఎం అనే అక్కడ కార్డు పెట్టి గీకుతూ ఉంటాడు అన్నమాట. గీకులు అంతే కదా. మరి గీకుల మీద పడినటువంటి బైబిల్ మీద ఏమి ఆధారపడతాడు? అందువల్ల ప్రసంగించే వాళ్ళు మనకి ఒక ఏమంటారు దాన్ని, అది మార్గం చూపేవాళ్ళు అంతే. అది చూపిస్తే మనం గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్ళిపోవాలి. అవన్నీ మీకు తర్వాత అర్థమవుతాయి కానీ ముందు అధ్యాయం చదవండి. అనుభవం చెప్పినా కొంతమందికి ఏమి ఎక్కదు అది కదా. అనుభవాలు అర్థం అవ్వవు కొంతమంది. ఆ అనుభవంలోకి వెళ్తేనే కానీ అర్థం కాదు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. సర్వ ఆధిపత్యం కలిగినటువంటి వాడు దేవుడు అని చూపించే గ్రంథం ఏదైనా ఉందంటే ప్రపంచంలో 4 సామ్రాజ్యాలు రాబోతాయని, ఆ 4 సామ్రాజ్యాలు అంతమైపోయి దేవుని రాజ్యమే, ఆయన పరిపాలనే శాశ్వతం ఉంటుందని చెప్పిన గ్రంథం ఏదైనా ఉందంటే ఏది? అదే 2:44 కదా. 4 సామ్రాజ్యాలు ఏమైపోతాయి? వస్తాయి. అర్థమైందా? మళ్ళీ ఏమైపోతాయి? పతనం అయిపోతాయి. కానీ దేవుని పరిపాలన మాత్రం యుగాలు ఉంటుందని చెప్పుకోవచ్చు. దానియేలు గ్రంథం అంతా కూడా. అవునా కాదా? దానియేలు 2:44. ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యం స్థాపిస్తున్నాడు. దానికి అన్నిటికీ మునుపున్న రాజ్యాలు తొత్తినీలుగా చేయబడతాయి. అలాగే 4 ప్రభుత్వాలు లేవు. ఇప్పుడు ఉన్నాయా? 4 ప్రభుత్వాలు లేవు, 4 సామ్రాజ్యాలు లేవు. ఆ 4 సామ్రాజ్యాలు కూడా పతనం అయిపోయినాయి. కానీ దేవుని సామ్రాజ్యం కొనసాగుతూనే ఉంది. అదే క్రీస్తు యొక్క సంఘము. దాన్ని ముట్టడి వేయగా ప్రభు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు అప్పగించెను. కనుక అతడు ఆ వస్తువులను సీనారు దేశంలోని తన దేవాలయంలో తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసంలో ఉంచాడు. రాజు అశ్వరాజు అను తన నపుంసకులను అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించాను. ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల నిత్య ప్రావీణ్యము జ్ఞానమును కలిగిన తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్చుకున్నారు. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి
తాను పానం చేయి ద్రాక్షరసంలో నుండి అనుదిన వాకు వారికి నియమించి 3 సంవత్సరాలు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చారు. చూసారా, 3 సంవత్సరాలు రాజభోజనం పెట్టి పోషించి వాళ్ళకి కల్దీలు విద్య భాష నేర్పించి వాళ్ళని నిలబెట్టారు. 3 సంవత్సరాలు ట్రైనింగ్ అనమాట. అర్థమైందా? ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. మనదంతా ట్రైనింగ్ ఒక భాష నేర్చుకోవడానికి 3 సంవత్సరాలు అయితే బైబిల్ నేర్చుకోవడానికి మన భాష మనదాని ట్రైనింగ్ 3 వారాల, నెలకు ఒక 2 రోజులు, 6 రోజులు అన్నమాట. దానికే మనకేమవుతుంది? ప్రసవ వేదన. ఏది 2 రోజులు క్లాసులు రావడానికి, లేకపోతే ఎక్కడైనా ట్రైనింగ్ అవ్వడానికి. ప్రసవ వేదన పడితే నేర్చుకోలేమండి. చనిపోయేంత వరకు నేర్చుకుంటూనే ఉండాలి. నా ట్రైనింగ్ అయిపోయింది అన్నాడంటే ఎవరికి అది అర్థం, ఇంకా ఆగిపోయిందని అర్థం. అతనికి సందేశం, రావాల్సిన సందేశం ఏమైంది? ఆగిపోయిందన్నారు. మా ఏరియాలో ఉన్నారు లేదు కొంతమంది కుర్రోళ్ళు, మాకు అంతా వచ్చాక తిరుగుతూ ఉంటారు. అర్థమైందా? అంటే ఏమైంది? వాళ్ళకి ఆగిపోయిందన్నమాట. రైట్, చదవండి. యూదులో నుండి దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్యా అనేవారు వీరిలో నుండి నపుంసకులు. ఎవరాళ్ళు? రాజసంతుల వాళ్ళే కదా రైట్ చెప్పిన. రైట్. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్షస్సరు అనియు. వాళ్ళ దేవతల పేర్లు పెట్టుకున్నారు అనమాట. ఎవరికి? శద్రక్, మెషక్, అబేద్నెగోకి, దానియేలుకి వాళ్ళ యొక్క దేవతల పేర్లు, వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు పిలుచుకోవడానికి. దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్ అనే వారు వీళ్ళు నపుంసకులు. దానియేలుకు బెల్తెషాజర్ అనమాట. బేల్ అన్న బేలు వాళ్ళ దేవత పేరు అనమాట. అనన్యకు అనన్యాకు శద్రక్ అని, మిషాయేలు మెషక్ అని, అజర్యాకు అబేద్నెగో అని పేరు పెట్టు. రాజు గురించి భోజనం పానం చేసి ద్రాక్షారసం పుచ్చుకొని తను అపవిత్రపరచుకోకూడదని చేతులు పెట్టుకున్న మాట. తను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి, అది దైవభక్తి. అదైనా భోజన పానీయాన్ని బట్టి అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించాడు. అది దైవభక్తి అన్నమాట. ప్రభుత్వ ఉద్యోగులలో ప్రముఖుడైన రాజ్యంలో తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకోనకుండా సెలవిమ్మని అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలును కటాక్షం ఉందని గ్రహించాను కనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా, నేను మీకు అన్నపానాలు నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుతున్నాను. మీ ఈడు బాలుల ముఖముల కంటే, అంటే యవనస్తుల ముఖాల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా. అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయం కలగజేస్తారు. నపుంసకుల అధిపతి దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్ అనే వారి మీద నియమించిన నియమికులతో దానియేలు ఎట్లా, నేను భోజనమునకు శాఖ ధాన్యములను, పానమునకు నీళ్లు నీ దాసులు మాకు అప్పగించి దయచేసి 10 దినాల వరకు మమ్మల్ని పరీక్షించు. 8 దినాలు? చూసారా, దేవుడి మీద ఆధారపడిన వాళ్ళు కదా ఆ మాట చెప్పగలిగారు. దేవుని మీద ఆధారపడిన వాళ్ళు అలా మాట్లాడతారు. పరీక్షించు. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుడు ముఖములను చూసి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మాయల్లో జరిగింపు. అందుకు అతను ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించారు. 10 దినములైన పిమ్మట వారి ముఖంలో రాజభోజనం భుజించు వాళ్ళు యవనస్తులందరి ముఖముల కంటే సౌందర్యంగా కనబడగా, అంటే ఈ రాజభోజనం తిన్నవాళ్ళ కంటే ఈ శాఖాధాన్యం తిన్నవాళ్ళే. అది ఆ పరిస్థితులు కలగజేసిన వాడు ఎవరు? దేవుడే అన్నమాట. తెగిస్తే జరుగుతుంది. మన తెగింపు అనేది ఉండాలి ప్రభునందు.
రాజువారికి నియమించిన భోజనమును పానమును కొరకై నా ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖాధాన్యాదులను ఇచ్చాను. ఈ నలుగురు బాలురు ఈ నలుగురు యవనస్తుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానము, సకల శాస్త్ర ప్రవీణత, వివేచన అనుగ్రహించాడు. 17వ వచనం అండర్లైన్ చేయండి. దేవుడు జ్ఞానము, సకల శాస్త్ర ప్రవీణత, వివేచన అనుగ్రహించేవాడు అన్నమాట. కాబట్టి క్రీస్తునందు బ్రతకడానికి మొదటి శతాబ్దంలో జ్ఞానము యాకోబు 1:5 ఎవరిని అడగమన్నాడు? దేవుణ్ణి అడగమన్నాడు. ప్రావీణ్యత, సకల శాస్త్ర ప్రావీణ్యత ఇచ్చింది ఎవరంట? దేవుడే ఇచ్చాడంట. అలాగే దేవుని గ్రంథాన్ని గ్రంథంగా బోధించడంలోనూ అర్థమైంది. అలాగే ప్రావీణ్యతతో బోధించగలడానికి మనము ఆయన అడగడం ద్వారా మనకు ఆయనే ఇస్తారన్నమాట. మీకు అర్థమైందా? అర్థం లేదా? ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడన్నమాట. మనము దేవుని గ్రంథాన్ని గ్రంథంగా చదివి ఆయన అడుగుతూ ఉన్నప్పుడు మనము ఆయన గ్రంథాన్ని మాట్లాడడానికి తగిన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు. 17వ వచనం అండర్లైన్ చేయండి. కాబట్టి మీరు గ్రంథాన్ని గ్రంథంగా బోధించి ప్రావీణ్యత అవ్వాలంటే ఏం చేయాలి? ప్రావీణ్యత కలిగిన వాళ్ళు అవ్వాలంటే ఎవరిని అడగాలి? అంతే, దేవుణ్ణి అడగాలి, గ్రంథాన్ని చదవాలి. మరియు దానియేలు సకల విధములకు దర్శనాలను, స్వప్నభావాలను గ్రహించి తెలియగలవాడే ఉండేది. నెబుకద్నెజరు తన ముఖమునకు వారిని తేవాలని అంటే వారి ముందుకు తేవాలని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినాలు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖున వారు నిలబెట్టాడు. రాజు వారితో మాట్లాడగా వారందరూ దానియేలు, అనన్య, మిషాయాలు, అజర్య వంటి వారు ఎవరూ కనబడలేదు కనుక వారే రాజు సముఖంలో నిలిచారు. రాజు వీరి ఎంత విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతా 2 శకునగాండ్రుల కంటేను, గారడి విద్య గలవారందరి కంటేను 10 వంతలు శ్రేష్ఠులని తెలియబడేది. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించారు. అలా అనుభవించారు. ఇప్పుడు దాకా బతకడంటే ఆయన లాస్ట్ నైట్ చెప్తున్నాడు అనమాట. మొదటి అధ్యాయంలో రాజసంతతి వారైన దానియేలు, శద్రక్, మేషక్, అబేద్నెగోలు బబులోను సంస్థానంలో ప్రముఖులుగా దేవుడు నిలబెట్టుట.